హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తు ఉన్నాం. సౌండ్ బాగా ఉడకపోతా అందట. వాతావరణం అట్లుంది మరి. కమాన్ ఫటాఫట్ ఫట్. రెడ్ కలర్ తిలకం తీస్తానా నామం పెట్టడానికి, కృష్ణుడి నామం. వెరీ గుడ్. అండ్ ఇదేమో వైట్ కలర్ తిలకం. పెట్టడం కష్టం అనిపించింది, కానీ పెడుతుంటే ఈజీగానే అయిపోయింది, తొందరగానే. అండ్ చేతులకు కూడా నామాలు పెడతాన్నా. ఇంకా నయం పాప వండుకుంది. పాపను వండుకున్నప్పుడే తొందర రెడీ చేయాలి. రిషాన్ అయితే ఫాస్ట్గా రెడీ చేసి తర్వాత చిట్టి తల్లిని రెడీ చేయాలి. సో అందుకని రిషాన్ తొందర రెడీ చేస్తాను. ఇంకా నయం కొంచెం రిషాన్ సపోర్ట్ చేస్తాడు బయట. నా మగ పిల్లల్ని తయారు చేస్తాడు ఈజీ, కానీ ఆడపిల్లల్ని తయారు చేసేదే కష్టం. భయం అవుతుంది వేయాలంటేనే. ఓకే, పట్టింది. ఇది ఒక బ్లూ కలర్ పూసల దండ, ఇది వైట్ కలర్ పూసల దండ, రెండు ఒకటే దగ్గర వచ్చేసినాయి. ఫోన్లో ఎన్ని వేసినా తక్కువే అనిపిస్తుంది. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ పూసల దండ. ఇవన్నీ వేసుకున్నానంటే ఇష్టం ఎక్కువ, నాకంటే ఎక్కువ వాడికే తెలిసిపోయింది ఆల్రెడీ. ఇక్కడనేనా? ఇది కూడా పెట్టుకో. నాకైతే ఇవి బాగా నచ్చినాయి, మంచిగా ఉన్నాయి, ఫ్లవర్ లాగా. కంకణాలు పెట్టంగానే చాలా అందంగా కనబడుతుంది రిషాన్. 50 రూపీస్ ఇవి. మొత్తానికి రిషాన్ రెడీ అయిపోయిండు. చేతులకు పార అని పెట్టి ఇట్లా ఫ్లవర్స్ పెడితే భలే ముద్దుగా కనబడుతున్నాయి చేతులు. గుల్గులు పెడతాందట రిషాన్. అరే రెడీ చేద్దామంటే ఆమె పనులు ఆమె ఉంది, మంచిగా చాక్లెట్ తింటుంది, ఇక సోంపులు బుక్కుతుంది. రెడీ చేద్దామంటే అస్సలు కూర్చోలేదు, ఆ విత్తే కూర్చుంది. నాకెళ్ళి ఇటు పౌడర్ వేద్దామంటే కూడా చక్కగా వేయించుకుంటలేదు. ఎట్లా రెడీ అవుతుందో ఏమో చూడాలి. మ్యాచింగ్ టిక్లీ పెడుతున్నా. పెళ్లి కూతుర్ను తయారు చేయాలి. కదలకు మూతి కదలకు అంటే మూతి కదులకి. కదుపకే అట్నో. అరే కదుపకే. అరే నవ్వులకు. అప్పట్లో పెళ్లి బొట్లు పెట్టుడు అంటే మస్తు ఎగ్జైట్మెంట్లు ఉండేటోళ్ళు అందరూ. పట్టు ఫాస్ట్ పట్టు, తొందర అయిపోతుంది. గిట్ పట్టు. నా పనులు నేనే ఉన్నా, ఆమె పని ఆమెనే ఎత్తాంది. ఇవన్నీ పెళ్ళప్పుడు పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకుకి ఇట్లనే పెడుతుండే. నా పెళ్ళప్పుడు కూడా ఇట్లనే పెట్టుకున్నా నేను. సేమ్ పెళ్లి కూతురు ఇవన్నీ పెళ్లి కూతురు బొట్లు. బుగ్గ చుక్క పెడితే అయిపోతుంది, సేమ్ పెళ్లి కూతురు లెక్కనే రెడీ అయింది కదా. కానీ ఈ పెళ్లి బొట్లు పెడితేనే పెళ్లి కూతురుకి అలానే అది వస్తుంది. అందుకే మంచి లుక్ కనబడడం కోసం నేను ఆ బొట్లు పెట్టిన. నెక్స్ట్ చిట్టి తల్లికి నగలేద్దాం. సప్పుడు చేస్తలేదు, చాక్లెట్ తింటాను కాబట్టి సప్పుడు చేస్తలేదు, లేకుంటే అస్సలు రెడీ చేయనిచ్చేది కాదు. చెవులు ఇంకా కుట్టేయలేదు. సో చిట్టి తల్లికి చిన్న టిక్లీలు పెడుతున్నా. లాంగ్ హారం కూడా వేస్తున్నా చిట్టి తల్లికి. ఎట్లున్నదో చూద్దాము. బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే. ఓకే, పర్ఫెక్ట్గా బాగుంది. ఇదేమో పెద్ద పాపడ బిల్ల, చాలా బాగుంది. పాపడ బిల్లతోనే అసలు ఫేస్ లుక్ వస్తుంది. ఇవి చిట్టి తల్లికి వేసే గాజులు, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ పాపకి బ్యాంగిల్స్ వేస్తానా. చిట్టి తల్లి బ్యాంగిల్స్. నెక్స్ట్ పాపకి బ్యాంగిల్స్ వేస్తానా, మ్యాచింగ్ బ్యాంగిల్స్. మంచిగా వేసుకో. ఇట్లా నేనే వేసుకో. 3 వేసుకో. ఇవి వేసుకో మరి. వేసుకో. ఆమెనే వేసుకుంటుందట, నన్ను వేయనిస్తలేదు. వేసుకో.
కృష్ణుడు ఎట్లా తయారైంది? కృష్ణుడు డ్రెస్ చేంజ్ చేసిండు. చాక్లెట్స్ తింటే సపోర్ట్ చేస్తా, లేకపోతే చెయ్యది. నీ రిషాన్ ఏమో పాపం కొంచెం పెద్దోడు కాబట్టి కొంచెం సపోర్ట్ చేసిండు. చిత్తలు కొంచెం చిన్న పాప కాబట్టి సపోర్ట్ చేస్తలేదు. ఇలా లంగా జాకెట్ కి భలే సెట్ అయినాయి బ్యాంగిల్స్. చిత్తలు నవ్వు. చిట్టతల్లి చూడడానికి ఒక మంచి సాంగ్ గుర్తొస్తుంది. చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి. ఎట్లా రెడీ అవుతున్నావురా ఇప్పుడు? గోపికమ్మ. అవును, గోపికమ్మ లాగా రెడీ చేస్తున్నా నేను నిన్ను ఇప్పుడు. చిన్న చిన్న చేతులకు గోరింటాకు ఎంత కలర్ఫుల్ గా కనబడుతుందో చిట్టల్లి. అయ్యో చిక్కున్నావు, చిక్కున్నావు. కాళ్ళకు కూడా పెట్టన్నా? ఏ అద్దు, కాళ్ళకు పెట్టాదట. అబ్బో ఇప్పుడు రెడీ అవ్వాలనే ఎగ్జైట్మెంట్ వచ్చింది పాపకి. ఇక ఇప్పుడు రెడీ చేస్తాం మంచిగా. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పటిదాకా ఇంట్రెస్ట్ చూపెట్టలే, నా బలవంతం మీదే రెడీ అయింది. పాదాలకు పారాని పూసి నిజంగా చిట్టతల్లి అయితే చిన్న పెళ్లి కూతురు లెక్కనే రెడీ అయింది. ముద్దుగా నగలు వేసుకొని పారాని పెట్టుకొని ఆ పెళ్లి బొట్లు పెట్టుకొని కాళ్ళకు పారాని పెట్టగానే ఎంత కలొచ్చిందో కాళ్ళకి గాని పాపకి గాని. ఒక దుపట్టా ఉంది, ఇది వేస్తే అయిపోతుంది. ఆ చేయి బయటకు పెట్టదు, ఈ చేయి ఒకటి. బాగా అనకు. హాయ్. మంచిగా ఉంది నీ డ్రెస్. నేను అక్కడ మెన్షన్ చేస్తా మంచిర్యాల అని. హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తు ఉన్నాం. సౌండ్ బాగా ఉడకపోతా అందట. వాతావరణం అట్లుంది మరి. కమాన్ ఫటాఫట్ పట్టు. రెడ్ కలర్ తిలకం తీస్తా అన్న, నామం పెట్టడానికి, కృష్ణుడి నామం. వెరీ గుడ్. అండ్ ఇదేమో వైట్ కలర్ తిలకం. పెట్టడానికి కష్టం అనిపించింది, కానీ పెడుతుంటే ఈజీగానే అయిపోయింది తొందరగానే. అండ్ చేతులకు కూడా నామాలు పెడతాన్నా.
ఇంకా నయం పాప వండుకుంది. పాపను వండుకున్నప్పుడే తొందర రెడీ చేయాలి. రిషాన్ అయితే ఫాస్ట్గా రెడీ చేసి తర్వాత చిట్టి తల్లిని రెడీ చేయాలి. సో అందుకని రిషాన్ తొందర రెడీ చేస్తాను. ఇంకా నయం కొంచెం రిషాన్ సపోర్ట్ చేస్తాడు బెటర్. నా మగ పిల్లల్ని తయారు చేసుడు ఈజీ, కానీ ఆడపిల్లల్ని తయారు చేసుడే కష్టం. భయం అవుతుంది వేయాలంటేనే. ఓకే పట్టింది. ఇది ఒక బ్లూ కలర్ పూసల దండ, ఇది వైట్ కలర్ పూసల దండ, రెండు ఒకటే దగ్గర వచ్చేసినాయి. నేను ఎన్ని వేసినా తక్కువే అనిపిస్తుంది. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ పూసల దండ. ఇవన్నీ వేసుకున్నా అంటే ఇష్టమే, నాకంటే ఎక్కువ వాడికే తెలిసిపోయింది ఆల్రెడీ. ఇక్కడనేనా ఇది కూడా పెట్టుకో. నాకైతే ఇవి బాగా నచ్చినాయి, మంచిగా ఉన్నాయి, ఫ్లవర్ లాగా. కంకణాలు పెట్టంగానే చాలా అందంగా కనబడుతుంది రిషాన్. 50 రూపీస్ ఇవి. మొత్తానికి రిషాన్ రెడీ అయిపోయిండు. చేతులకు పార అని పెట్టి ఇట్లా ఫ్లవర్స్ పెడితే భలే ముద్దుగా కనబడుతున్నాయి చేతులు. గుల్గులు పెడతా అన్నట్టు రిషాన్. అరే రెడీ చేద్దామంటే ఆమె పనులు ఆమె ఉంది, మంచిగా చాక్లెట్ తింటుంది, ఇంకా సోంపులు బుక్కుతుంది. రెడీ చేస్తామంటే అస్సలు కూర్చోలేదు, అవి ఇత్తే కూర్చుంది. నాకెళ్ళి ఇటు పౌడర్ వేద్దామంటే కూడా చక్కగా వేయించుకుంటలేదు. ఎట్లా రెడీ అవుతుందో ఏమో చూడాలి. మ్యాచింగ్ టిక్లీ పెడుతున్నా. పెళ్లి కూతుర్ను తయారు చేయాలి. గదులకు మూతి గదులకే అంటే మూతి గదులకే కదుపకే అట్నో. అరే కదుపకే అరే నవ్వులకు. అప్పట్లో పెళ్లి బోట్లు పెట్టుడు అంటే మస్తు ఎగ్జైట్మెంట్లు ఉండేటోళ్ళు అందరూ. పట్టు ఫాస్ట్ పట్టు, తొందర అయిపోతుంది. గిట్ పట్టు. నా పనులు నేనే ఉన్నా, ఆమె పని ఆమెనే ఎత్తాంది. ఇవన్నీ పెళ్ళప్పుడు పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకుకి ఇట్లనే పెడుతుండే. నా పెళ్ళప్పుడు కూడా ఇట్లనే పెట్టుకున్నా నేను. సేమ్ పెళ్లి కూతురు ఇవన్నీ పెళ్లి కూతురు బొట్లు. బుగ్గ చుక్క పెడితే అయిపోతుంది, సేమ్ పెళ్లి కూతురు లెక్కనే రెడీ అయింది కదా. కానీ ఈ పెళ్లి బొట్లు పెడితేనే పెళ్లి కూతురుకి అలానే అది వస్తుంది. అందుకే మంచి లుక్ కనబడడం కోసం నేను ఆ బొట్లు పెట్టిన. నెక్స్ట్ చిట్టి తల్లికి నగలేద్దాం. సప్పుడు చేస్తలేదు, చాక్లెట్ తింటాను కాబట్టి సప్పుడు చేస్తలేదు, లేకుంటే అస్సలు రెడీ చేయనిచ్చేది కాదు. చెవులు ఇంకా కుట్టేయలేదు. సో చిట్టి తల్లికి చిన్న టిక్లీలు పెడుతున్నా. లాంగ్ హారం కూడా వేస్తున్నా చిట్టి తల్లికి. ఎట్లున్నదో చూద్దాము. బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే. ఓకే పర్ఫెక్ట్గా బాగుంది. ఇదేమో పెద్ద పాపడ బిల్ల, చాలా బాగుంది. పాపడ బిల్లతోనే అసలు ఫేస్ లుక్ వస్తుంది. ఇవి చిట్టి తల్లికి వేసే గాజులు, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ పాపకి బ్యాంగిల్స్ వేస్తానా. చిట్టి తల్లి బ్యాంగిల్స్. నెక్స్ట్ పాపకి బ్యాంగిల్స్ వేస్తానా, మ్యాచింగ్ బ్యాంగిల్స్. మంచిగా వేసుకో. ఇట్లా నేనే తప్ప వేసుకో. 3 వేసుకో. ఇవి వేసుకో మరి వేసుకో. ఆమెనే వేసుకుంటుందట, నన్ను నేను ఇస్తలేదు. వేసుకో. కృష్ణుడు ఎట్లా తయారైంది? కృష్ణుడు డ్రెస్ చేంజ్ చేసిండు. చాక్లెట్స్ తింటే సపోర్ట్ చేస్తా, లేకపోతే చెయ్యది. నీ రిషాన్ ఏమో పాపం కొంచెం పెద్దోడు కాబట్టి కొంచెం సపోర్ట్ చేసిండు. చిట్టలు కొంచెం చిన్న పాప కాబట్టి సపోర్ట్ చేస్తలేదు. ఇలా లంగా జాకెట్ కి భలే సెట్ అయినాయి బ్యాంగిల్స్. చిట్టలు నవ్వు. చిట్టి తల్లిని చూడడానికి ఒక మంచి సాంగ్ గుర్తొస్తుంది. చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి. ఎట్లా రెడీ అవుతున్నావురా ఇప్పుడు?
గోపికమ్మ, అవును గోపికమ్మ లాగా రెడీ చేస్తున్నా నేను నిన్ను ఇప్పుడు. చిన్న చిన్న చేతులకు గోరింటాకు ఎంత కలర్ఫుల్ గా కనబడతాందో చిట్టల్లి. అయ్యో అయ్యో చిక్కున్నావు, చిక్కున్నావు. కాళ్ళకు కూడా పెట్టన్నా? ఏ అద్దు, కాళ్ళకు పెట్టాదట. అబ్బో ఇప్పుడు రెడీ అవ్వాలని ఎగ్జైట్మెంట్ వచ్చింది పాపకి. ఇక ఇప్పుడు రెడీ చేస్తాం మంచిగా. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఇప్పటిదాకా ఇంట్రెస్ట్ చూపెట్టలే, నా బలవంతం మీదే రెడీ అయింది. పాదాలకు పారాని పూసి నిజంగా చిటితల్లి అయితే చిన్న పెళ్లి కూతురు లెక్కనే రెడీ అయింది. ముద్దుగా నగలు వేసుకొని పారాని పెట్టుకొని ఆ పెళ్లి బొట్లు పెట్టుకొని కాళ్ళకు పారాని పెట్టగానే ఎంత కలొచ్చిందో కాళ్ళకి గాని పాపకి గాని. ఒక దుపట్టా ఉంది, ఇది వేస్తే అయిపోతుంది. ఆ చేయి బయటకు పెట్టదు, ఈ చేయి ఒకటి. బాగా అనకు. హాయ్. హాయ్. మంచిగా ఉంది నీ డ్రెస్. చూడండి మంచిర్యాల అక్కడ మెన్షన్ చేస్తా మంచిర్యాలని.